వేణుస్వామి చెప్పిండు అంటే వేణుస్వామి రోల్ చేయడం వల్లనో మీమ్స్ క్రియేట్ చేయడం వల్లనో వేణుస్వామిని టార్గెట్ చేయడం వల్లనో జరగబోయేటువంటి ఫలితాలు వచ్చేటువంటి ఫలితాలు అయితే ఆగిపోవుగా. ఖచ్చితంగా జరగాల్సినవి జరిగి తీరుతాయి కదా. సో దాన్ని అయితే ఎవరు ఆపలేరు కదా. మరి ఆపనప్పుడు ఈ వ్యర్థమైనటువంటి ఈ ట్రోలింగ్ ఎందుకు? నిన్ను నన్ను టార్గెట్ చేసి లాభం ఏముంది? మహా అంటే జూన్ 4 కదా. జూన్ 5వ తేదీ నుండి మళ్ళీ నార్మలే కదా. మళ్ళీ 4.5 ఏళ్ళ దాకా మళ్ళీ ఎవరి పని వాందే కదా. అదే వచ్చింది సమస్య. ఇప్పుడు ప్రతిసారి ఎలక్షన్ల ముందర నాకు ఈ రామాయణం అలవాటే కదా. చలికాలం కాగానే ఎండాకాలం, ఎండాకాలం తర్వాత వానాకాలం ఎట్లా వస్తుందో ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు ఇదే రామాయణం. 2017, 18, 19లా ఇదే టార్గెట్ నన్ను, 2024లా ఇదే టార్గెట్ నన్ను. ఏం చేస్తారు? ఏం ప్రూవ్ చేసుకోవాలి? పోనీ జరిగినవి తీసుకొచ్చి నన్ను ఏమన్నా నాకేమైనా కిరీటం పెట్టిర్రా, లేకపోతే నాకేమన్నా పదవులు ఇచ్చిర్రా, లేకపోతే నాకేమన్నా కిరీటాలు పెట్టిర్రా, లేకపోతే డబ్బులు ఇచ్చిండ్రా, లేకపోతే ఏమన్నా ఏమంటారు వాటిని బిరుదులు ఇచ్చిర్రా? ఒక్కటి జరగకపోతే 100 మాట్లాడతారు. పోనీ నా జీవితంలో జరగకపోవడమే లేదు, అన్నీ జరిగినాయి. నేను చెప్పని వాటిని కూడా చెప్పినా ట్రోల్ మీరు ఏం సాధిస్తారు? ఏం సాధించరు. మహా అంటే మానసికంగా మీరు ఇంత లైట్ గా తీసుకుంటున్నారు, ఇంత లైటర్ వేలో అంటే యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఇది ఇంతే, ఇంకా మారదు, మనం మార్చేది ఏముంది అని ఎంత చాలా లీస్ట్ బాధ దాని గురించి. కానీ ఈ ట్రోలింగ్ వల్ల మనిషి ప్రాణాలు తీసుకునే అంత అంటే అదే చెప్తున్నా. మనిషి గీతాంజలి రీసెంట్ ఇష్యూ, అమ్మాయి సూసైడ్ చేసుకొని అమ్మాయే కాదు, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన కుషితా కల్లప్పు నేను కౌన్సిలింగ్ ఇస్తే అమ్మాయి తీసుకునే విధానం వేరు, నా దగ్గర నుండి వెళ్ళిపోయినాక తీసుకునే విధానం వేరు. సో నేను అమ్మాయికి స్ట్రాంగ్ గా కౌన్సిలింగ్ ఇచ్చింది అదే, లైట్ తీసుకో అని. అట్లనే ప్రతి సమాజంలో ప్రతిదీ అదే చెప్తున్నా నేను. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము ట్రోలింగ్ విపరీతంగా ఉంటది. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. నేను మొన్న ఒక రీల్ చేసిన ప్రభాస్ది, నేను మా ఆవిడ కలిసి ప్రభాస్ ఒక రీల్ చేసినాం. ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు భోషణం అని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. అది ప్రభాస్ గారు చూసారు. చూసి ఏమన్నారు, నాకంటే వేణుస్వామి స్టైల్గా ఉన్నాడు అన్నాడు కామెడీగా. అంటే అంత అవేర్గా ఉంటారు మా పట్ల. అంటే వేణుస్వామి గారి పట్ల ప్రభాస్ గారు ఉండే విధానం అది. మా ఉదాహరణ, నా ఫామ్లో పండిన సీతాఫలాలు తీసుకుపోయి నేను ప్రభాస్ గారికి పంపించిన. ఆయనకు నచ్చినాయి అంటే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకో కాటన్ పంపించిన. ఈ స్పెషల్ సీతాఫలాలు అందరికీ పంచుకుంటూ ఒక స్పెషల్ పర్సన్ దగ్గరికి వెళ్ళాయి. అవునండి, మన డార్లింగ్ ప్రభాస్ దగ్గరికే వెళ్ళాయి. ఇలా పంపించింది ఏమని చెప్పారంట. చాలా బాగున్నాయి, మళ్ళీ పంపించమని అడిగారట. నేను ఇవాళ పంపించబోతున్నాను ప్రభాస్ గారికి. సో ఇది సమాజానికి తెలియకుండా నేనేదో ప్రభాస్ని టార్గెట్ చేస్తున్నా అని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నన్ను బండబూతులు తిడతారు. కానీ నేను ప్రభాస్ బాగుంటాము అనే విషయం వీళ్ళకి తెలియదు కదా. ఈ విషయం తెలియనటువంటి మధ్యలో వచ్చినటువంటి ఆమె కూడా నన్ను కామెంట్ చేసింది, కృష్ణరాజు గారి వైఫ్. ఆమె ఏమనుకుంటుంది అంటే, వాళ్ళ వ్యక్తిగత అంశాలు నాకు తెలియయా? నేను మాట్లాడాను ఆన్ స్క్రీన్, నాకు తెలుసు. నాకు కృష్ణరాజు గారి ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు తెలుసు, ప్రభాస్ గారి అంశాలు తెలుసు, ప్రతి హీరోకి తెలిసిన వ్యక్తిగతమైన అంశాలు తెలుసు. నేను అవన్నీ మాట్లాడాను. నేను ఎందుకు మాట్లాడతా? జాతకం చెప్పడం వరకే నా బాధ్యత. సో సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతున్న కొద్దీ టార్గెట్ చేయడము, వ్యక్తిగతమైనటువంటి డ్యామేజ్ చేయడము ఇవన్నీ సహజమే. దీనిని తట్టుకొని నిలబడితేనే మన జీవితం అనేది ప్రకాశవంతమవుతుంది. సో ఎదుటివాడు వేసేటువంటి ఇటుకలను, రాయిలను మనము తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకోవాలి. ఎదుటివాడు వేసినటువంటి మంటలో మనం సలిగాసుకోగలిగితేనే మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. నేను వీటికి కొట్టుకపోతా అంటే మనం తట్టుకోలేము. మన లైఫ్ కూడా పాపం గీతాంజలి లాగా మనం కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తనని టార్గెట్ చేసిర్రు, ఎవరు టార్గెట్ చేసిర్రు నాకు అనవసరము. ఈవెన్ ఇవాళ మీరు నమ్మినా నమ్మకున్నా గుంటూరు కారం అనే సినిమాను వాంటెడ్లీ నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా ఫెయిల్యూర్ అని చూపించారు. వాంటెడ్లీ. అంతెందుకు, నిన్నగాక మొన్న విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అయింది, ఫ్యామిలీ స్టార్. సినిమా రిలీజ్ కాకముందే రివ్యూస్ పెట్టారు బేకార్ సినిమాని. ట్రోల్స్కు, మేమర్స్కు, ఫేక్ రివ్యూస్కు నాశనం అయిపోయినటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండ. ఈ సినిమా నాశనం అవడానికి కారణం ఎందుకంటే సినిమా బయటికి రాకముందే నెగిటివ్ రివ్యూస్ పెట్టేశారు. మొత్తం ఎక్కడ చూసినా నెగిటివ్ రివ్యూస్. బాగలేదు, రాడ్డు దించుండు అంటే ఈ మౌత్ పబ్లిసిటీకి పోయేటోడు కూడా పోడు. ఇదే ప్రయత్నం నీ మీద నా మీద జరుగుతుంది. ఎట్లా? వేణుస్వామి జ్యోతిష్యం పనిచేయదు అని జనాలలోకి ఇంజెక్ట్ చేసి వేణుస్వామి దగ్గరికి క్లయింటేల్ పోకుండా చేయాలి అని సింపుల్ లాజిక్ ఉంది దాంట్లోనే. వేణుస్వామి జ్యోతిష్యం పని చేయదు అని నువ్వు ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నావు అంటేనే వేణుస్వామి జ్యోతిష్యం పనిచేస్తుందని అర్థం. లేకపోతే ఇప్పుడు ఇంతమంది జ్యోతిష్కులు ఉన్నారు, ఒక్క జ్యోతిష్కుడు కూడా ఇంత పబ్లిసిటీ వచ్చిన జ్యోతిష్కులు లేరు. ఉదాహరణ, ఈ మధ్యకాలంలో ఒక జ్యోతిష్కుడు నా మీద ఒక తమ్మునేలు పెట్టిండు, వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడంటే. చూసింటావు నువ్వు, తమ్మునేలు పెట్టిండు ఏమని అంటే వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడంటే అని తమ్మునేలు.
అతను పెట్టిన 200-300 వీడియోలు చూస్తే అన్ని వీడియోలు 100, 200, 60, 70 వ్యూస్. ఓకే. నాదొక్కటి మాత్రం 2,50,000 పోయింది. నా తమ్మునేలు పెట్టింది. దట్ ఈజ్ మై బ్రాండ్. వేణుస్వామి అనే బ్రాండ్ పెడితే అది. బట్ ఇప్పుడు మీకు పేరు మార్చారంటే కదా, వేణుస్వామిని వేలుస్వామి అని పిలుస్తారు. మంచిగా అడిగినావమ్మా నువ్వు ప్రశ్న. వేలుస్వామిగా ఎప్పుడు అవుతారు? అయితే ఇప్పుడు దీనికి ఒక రీజన్ ఉందమ్మా. ఇప్పుడు సాక్ష్యం నువ్వు దొరికినవి ఇవాళ, నువ్వు దొరికినవి ఇవాళ, అయ్యో నన్ను మధ్యలో నువ్వు దొరికినవి ఇవాళ, నువ్వు అనవసరంగా అడిగినావు. ఇప్పుడు వేణుస్వామి అనేది ఇప్పుడు ఉగాది నాడు జీటీవీలో ఒక కార్యక్రమం రాబోతుంది. ఎవరు బిత్తిరి సత్తి నా గెటప్ వేసుకొని వచ్చి నన్ను ఇమిటేట్ చేస్తూ చేసిన వీడియో. గారు, రాశి గారు, వేణుస్వామి. అసలు ఈ వ్యక్తిని పరిచయం చేసింది ఎవరు? నాకు బిత్తిరి సత్య అనే వ్యక్తిని పరిచయం చేసింది ఎవరు? మీ ఆయన. సాక్ష్యం ఉన్నాడు 6 టీవీలా. అవును, ఉగాది పంచాంగం టైంలో 6 టీవీలా మీ ఆయన ఛాంబర్లో నేను, వీళ్ళ ఆయన పేరు చిదంబర్ రెడ్డి అండి. చిదంబర్ రెడ్డి చెప్తున్నా మీకు. ఆయన ఛాంబర్లో కూర్చుంటే నా పక్కకు ఒక వ్యక్తి కూర్చున్నాడు. నా పక్కకు ఒక వ్యక్తి కూర్చుంటే బిత్తిరి సత్తి పేరు ఏదో పేరు ఉంటుంది, నాకు ఒరిజినల్ పేరు నాకు గుర్తు. చేవేళ్ళ రవి. నన్ను పరిచయం చేసి నేను కూర్చుంటే నేను చిదంబర్ రెడ్డి ఛాయ్ తాగుతుంటే, స్వామి గారు ఈయన పేరు చేవేళ్ళ రవి, ఇప్పుడు ఈ మధ్యన యాంకరింగ్ వచ్చిండు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2013 or 14, 2013-14లో. ఆ రోజు జాతకం చూసి చెప్పిన, దున్నుతావు నువ్వు అని చెప్పిన, మొత్తం ఏళ్తావు నువ్వు, టీవీ మీడియాని ఏళ్తావు నువ్వు అని చెప్పిన. దాని తర్వాతనే తీర్మాన వార్తలు పడ్డది ఆయనకు. ఇది మీ వారి సాక్ష్యంగా జరిగినటువంటి డిస్కషన్. ఆయన ఆ పొజిషన్కి వచ్చిండు కదా, మరి అలాంటి నన్ను ఆయన ఇవాళ అట్లా పెట్టి ట్రోల్ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంది? నేనేమంటున్నా అంటే దాన్ని నెగిటివ్గా తీసుకోవట్లేదు. నేను ఐఆమ్ సేలబుల్ ఐటమ్ అని ఫీల్ అవుతున్నా. ఇవాళ ఒక టీవీ ఛానల్లో నా మీద ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే దట్ ఈజ్ మై క్రెడిబిలిటీ, దట్ ఈజ్ మై వర్త్, దట్ ఈజ్ మై మార్కెట్, దట్ ఈజ్ మై బ్రాండ్. ఇది నేను హ్యాపీగా ఫీల్ కావాలి. నన్ను ఎందుకు తిట్టుకుంటా? చివరికి జ్యోతిష్కులకు కూడా నేను ఇన్స్పిరేషన్ కదా. ఒక జ్యోతిష్యుడు కూడా లాస్ట్కు తన రేటింగ్స్ పెంచుకోవాలంటే, తన వ్యూస్ పెంచుకోవాలంటే వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడు అని తమ్మునేలు పెట్టి మరీ వేస్తున్నాడు అంటే, అలాంటి జ్యోతిష్యులు ఒక చిన్న జ్యోతిష్యులకు ఇవాళ స్టార్ హీరో ఎగ్జాంపుల్. నాకు తెలిసి నేను జ్యోతిష్యంలో నేను ప్రభాస్ లాంటి జ్యోతిష్యం అనేటువంటిది ఇవాళ మార్కెట్లో వినబడుతుంది అంటే వేరు చేసి చూడలేం. ఒక టెన్నిస్ స్టార్ అంటే ఒక సానియా మిర్జా, ఒక క్రికెట్ ప్లేయర్ అంటే సమ్ పేరు, ఒక పొలిటీషియన్ అంటే ఒక పేరు, ఒక బ్రాండ్. అట్లనే వేణుస్వామి అంటే ఒక జ్యోతిష్యం అనే పేరుకు వేణుస్వామి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఎవరు అవునన్నా కాదన్నా. ఇంత ధైర్యంగా టీవీలకు వచ్చి, ఇంత ధైర్యంగా ప్రిడిక్షన్స్ చెప్పి, ఇంత ట్రోలింగ్ని తట్టుకొని, ఇన్ని మీమర్స్ని తట్టుకొని, ఇంతమంది కుంచిత మనస్తత్వాలను తట్టుకొని, ఇంతమంది దుర్మార్గం నుండి తట్టుకొని బయటపడుతుండు అంటే చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా లైఫ్లో ఇది. సో నువ్వు కూడా అంతే. ఎట్ ది సేమ్ టైం నేనంటే మగవాడిని, నా గర్క నా ఘాటుగా తెగిడ్చునికి తెడ్డేలింగం. ఆడోళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది, సమస్యలు. బూతులు మొహం మీద మార్క్ చేసి ఫేక్ జర్నలిస్ట్ అని, ఫేక్ పర్సన్ అని, హౌ దే కెన్ క్రిటిసైజ్ మీ? ఫేక్ అనేది ఎక్కడ చూసారు వాళ్ళు? పోనీ వాళ్ళ పార్టీల దగ్గర ఏమైనా డబ్బులు తీసుకొని మనం అమ్ముడుపై వార్తలు ఇస్తూ ఉన్నాము. మీరు ఏం చెప్తున్నారో అదే టెలికాస్ట్ చేస్తున్నాం, వాళ్ళు ఏం చెప్పారో అదే చూపిస్తున్నాం. అది కూడా హైకమాండ్ చెప్పి, నేను ఇటు సైడ్ వాళ్ళకి పడని వర్గం నుంచి ఇంటర్వ్యూలు తీసుకున్నట్టే అటు సైడ్ వర్గం నుంచి కూడా నేను ఇంటర్వ్యూలు తీసుకొని టెలికాస్ట్ చేసిన దాన్ని. ఆ ట్రోలింగ్కి 2 రోజుల ముందే నేను ఎవరైతే హైకమాండ్ వద్దని చెప్పారో ఆ హైకమాండ్ పర్సన్కే నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టాను. ఐ టెక్స్ట్ మీ ఇంటర్వ్యూ కావాలి, ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఖచ్చితంగా ఫీల్డ్ ఇంటర్వ్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆ యువనేతకి నేను మెసేజ్ పెట్టాను. హీ రిప్లైడ్ మీ. ఆ తర్వాత 2 daysకి నన్ను గ్రూప్లో రిమూవ్ చేయించటము, నన్ను చాలా హ్యూమిలేట్ చేయటం. అసలు ఒక విమెన్ జర్నలిస్ట్గా నాకు చాలా ఆ వారం అంతా కూడా నిజంగానే నన్ను డౌన్ చేసింది. అఫ్కోర్స్ నేను మరో గీతాంజలిని కాలేకపోయాను. అందరు అట్లా ఉండరు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మొన్న నెల కింద నేను మీ ఫంక్షన్కి వచ్చిన. మీ ఫంక్షన్కి వస్తే నీకు గుర్తుందో లేదో, నేను కవిత గారు వస్తే నేను పక్కన పడ్డా. అవును, నేను దగ్గరికి పోలే. తనే పిలిచింది నన్ను 2 సార్లు పిలిచింది. ఒకసారి పిలిస్తే మొహమాటానికి పోలే, సెకండ్ టైం నన్ను పిలిచి అయ్యగారు మొత్తం సంచలనం మీరే నమోదు చేస్తున్నారు కదా అని తనే పిలిచి ఒక ఫోటో దిగుతాను, ఫోటో దిగారు. మరి ఆమె జైలుకు పోతుంది అని 1,00,000 సార్లు చెప్పిన. పాపం ఆమె ఫీల్ అయ్యారా అంటే తీసుకునే విధానం, నేను అనేది ఏంటంటే ఈయన జాతకం చెప్తున్నాడు, తీసుకునే విధానం చాలా వరకు పాజిటివ్ ఉంటుంది. చాలామంది పాజిటివ్, కొంతమంది సంకుచిత మనస్తత్వాలు, కువార్కం వేదవాళ్ళు ఉండొచ్చు, కానీ అందరూ అట్లా తీసుకోరు. నేను అనేది ఏంటంటే మన ప్రొఫెషన్ మనం చేస్తున్నాము, మన మీద మనకు నమ్మకం ఉంది,
సో గో హెడ్ వీళ్ళు ఎన్ని రోజులు మా అంటే జూన్ 4వ తేదీ, జూన్ 4 అయినాక దుకాణాలు బంద్ అవుతాయి, మళ్ళీ నార్మల్ అయిపోతుంది లైఫ్, మళ్ళీ 4 ఏళ్ళు మళ్ళీ నార్మల్, మళ్ళీ అదే సంవత్సరం మళ్ళీ 29 ఎలక్షన్లకు మళ్ళీ గిదే లొల్లి సురువు అవుతాయి. సో మనకు అలవాటే కదా, వానాకాలం వాన వచ్చినట్టే ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లో వీళ్ళు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు. సో వీళ్ళ లైట్ తీసుకోవాలి. బట్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఆ పార్టీలో పర్సన్స్ గెలుస్తారని కూడా కొంత చెప్తే వాళ్ళు సంతోషపడతారేమో, అలాంటి ప్రయత్నం ఏమైనా వాళ్ళ కోసం చేయాలేమో. అవసరం లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఈ సందర్భం అసలు ఇది మనం జనరల్ ప్రిడిక్షన్ కదా, మనం ఎలక్షన్ అయినాక తీసుకుందాం. ఖచ్చితంగా సంచలనాత్మకమైన ఇంటర్వ్యూ ఇస్తాను నీకు.